triplex villas at Kollur, APR Projects. గారితో ఫిఫ్త్ మూవీ. ఫస్ట్ ఏంటంటే భీమిలి కబడ్డీ జట్టు చేశానమ్మా. తర్వాత దేవదాస్ ఒకటి, మొన్న రీసెంట్లీ దసరా. అంటే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారంటే ఈ మూవీకి? అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ కదా, అంతా మాస్ క్యారెక్టర్లు. మరి నేను తెల్లగా ఉంటాను కదా. అంటే ఇప్పటికీ 110 మూవీస్ చేశారు, 100కి పైగా సినిమాలు తీశారు కదా. సినిమాలో కానీ సీరియల్స్లో కానీ రెమ్యునరేషన్ బాగానే ఉంటుంది కదా. సో మీరు అంటే ఎందుకు ఒకటమ్మా, ఆర్టిస్ట్ అనే వాళ్ళకి బ్రేక్ రావాలి. బ్రేక్ వస్తే అక్కడ మీరు ₹1,00,000 అడిగినా ఇస్తారు పర్ డే. మాకు 10,000 ఇమ్మంటే అవకాశాలు లేకనా, లేదంటే వాళ్ళు రెమ్యునరేషన్ తక్కువ ఇస్తున్నందుకు మీరు ఓకే చేయకుండా వెళ్ళట్లేరా? ఇప్పుడు సీనియారిటీ ఉంటప్పుడు అడగడంలో తప్పేం లేదు. ఇప్పుడు 110 సినిమాలు చేశానంటే మరి మాట్లాడు చెప్పండి. ఇప్పటికీ ఎందుకు చిన్న ఇంట్లో ఉండడానికి 1000 అవార్డ్స్ నేను ఉత్తమ నటి, ద్వితీయ నటి, కన్సలేషన్ తీసుకున్న అవార్డ్స్ అవి కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేక మూటలు కట్టేసి మంచం కింద పెట్టుకోవాల్సి వచ్చింది. అంత చిన్న ఇంటికి వెళ్ళాను. పర్సనల్ లైఫ్ నేను అంటే మా హస్బెండ్ నా 19 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు నటిస్తున్నారు కదా, పేమెంట్స్ కానీ అవి అంటే కరెక్ట్గా ఇస్తుంటారా? ఇండస్ట్రీలో నటించినందుకు చాలా డబ్బు పోయిందమ్మా. హలో హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాస్మిన్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ నటి జగదీశ్వరమ్మ గారు. చాలా రోజుల తర్వాత మనం కలిసాం. సో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? రీసెంట్గా దసరా మూవీలో నటించింది, చాలా మంచి పాత్ర పోషించింది. సో ఒకసారి తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు? నేను కూడా బాగున్నాను. సో మరి రీసెంట్గా దసరా మూవీలో చాలా మంచి పాత్ర పోషించారు. సో ఏంటి అసలు అంటే నాన్నగారితో మీకున్న అనుబంధం కానీ ఏంటి? నేను నాన్నగారితో ఫిఫ్త్ మూవీ. ఫస్ట్ ఏంటంటే భీమిలి కబడ్డీ జట్టు చేశానమ్మా. సెకండ్ పిల్ల జమీందారు. థర్డ్ ఏమో టక్ జగదీష్, అంటే గుర్తురావు తొందరగాను. తర్వాత దేవదాస్ ఒకటి, మొన్న రీసెంట్లీ దసరా 40 days చేశాను. యాక్చువల్లీ చాలా షార్ట్స్ కట్ అయిపోయి, అది అవన్నీ ఉంటే అసలు నాకు బ్రేక్ వస్తుంది అనుకున్నా సినిమా. ఎందుకంటే నేను 110 సినిమాలు చేశాను. 110 మూవీస్లో అది ఆ సినిమా నాకు బ్రేక్ వస్తుందని అనుకున్నాను, కానీ రాలే. అది చాలా వరకు కట్ అయిపోయింది. అంటే మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారంటే ఈ మూవీకి? సెలెక్ట్ చేయడం అంటే డైరెక్ట్ గారే పెట్టుకున్నారు. కారణం ఏంటంటే నేను రంగస్థలం మూవీ చేశాను. అప్పుడు సార్ దానికి అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు చూసి అమ్మని పిలవండి అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ కదా, అంతా మాస్ క్యారెక్టర్లు. మరి నేను తెల్లగా ఉంటాను కదా, అందుకు నన్ను సెలెక్ట్ చేశారు. అంటే తెల్లగా ఉంటానని కాదు, అందులో బ్లాక్గా ఉండి కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మా లాంటి వాళ్ళం చాలా వస్తారు. అది అలాగా నన్ను పెట్టుకున్నారు. అంటే 2 years బ్యాక్ మీరు చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పారు కదా, అంటే పరిస్థితులు బాగాలేవు, ఫుడ్ లేని సిచ్యువేషన్లో ఉన్నాను, సో చాలా పరిస్థితులు బాగాలేవు అని చెప్పి 2 years బ్యాక్ చెప్పారు. ఆ తర్వాత దసరా మూవీలో ఇప్పుడు యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? అంటే ఒక్క దసరా మూవీ చేసేస్తే లైఫ్ వెళ్ళిపోద్ది కాదమ్మా. అంటే మీరు చాలా నటించారు కదా, సీరియల్స్ కానీ జబర్దస్త్లో కానీ చాలా షోస్లలో చేశాను. జబర్దస్త్ 10 episodes చేశాను. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి పిలుస్తారు. ఇప్పుడు వాళ్ళు 10 years అవుతుంది వాళ్ళు స్టార్ట్ చేసి. ఫస్ట్ సమ్మక్ చంద్ర పిలిచాడు, తర్వాత ఆదితో చేశాను, తర్వాత రాఘవతో 2 skits. ఇలాగా 10 వరకు చేశాను. శ్రీదేవి డ్రామాడస్ కంపెనీ వాళ్ళు 1 time పిలిచారు. అవి ఇప్పుడు పిలుస్తారమ్మా. ఒక్కరోజు చేస్తే వాళ్ళు ఏదో 10,000 ఇస్తారు నాకు. అది మనకి గడవదు కదా అన్ని రోజులు. యాక్చువల్ ఏంటంటే కనీసం మినిమం ఒక మంత్లీ ఒక 10 days చేస్తే మాలాంటి వాళ్ళకి వెళ్ళుద్ది. అంటే రెంట్లు కట్టుకోవాలి, పిల్లలు ఉంటారు, తర్వాత తిండికి ఇదంతాను. నేను చేసిన తప్పు ఏంటంటే తెచ్చుకున్నది పోగొట్టుకున్నాను. ఇక్కడ సంపాదించింది పోగొట్టుకున్నాను. దొంగలు పడినారు. ఇక్కడ మీకు సొంత ఇల్లు అలా ఏం లేదా? సొంత ఇల్లు ఏమీ లేదు, ఎక్కడా లేదు. అంటే ఇప్పటికీ 110 మూవీస్ చేశారు, 100కి పైగా సినిమాలు తీశారు కదా. సినిమాలో కానీ సీరియల్స్లో కానీ రెమ్యునరేషన్ బాగానే ఉంటుంది కదా. సో మీరు అంటే ఒకటమ్మా, ఆర్టిస్ట్ అనే వాళ్ళకి బ్రేక్ రావాలి. బ్రేక్ వస్తే అక్కడ మీరు ₹1,00,000 అడిగినా ఇస్తారు పర్ డే. మాకు 10,000 ఇమ్మంటే 100 బేరాలు మేనేజర్లు. ఇప్పుడు మరి ఘోరంగా ఉంది ఇండస్ట్రీ, నిజంగా చెప్తున్నాను.
నేను 18 సంవత్సరాలు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. 110 మూవీస్ అయినాయి, 76 సీరియల్స్ చేశాను, ఇంకా యాడ్స్ అన్నీ చేశా. కానీ ఫస్ట్లో ఉన్నంత ఆరోగ్యకరంగా ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు కానీ వాళ్ళు చెప్తారు, అమ్మ ఇలాగ పలానా డేట్లో సినిమా ఉంది, ఇలాగ మీరైతే బాగుంటుందని అంటున్నారు డైరెక్టర్ గారు, ఒకసారి రండి, లేదంటే రానక్కర్లేదు అనుకుంటే మేము ఈ డేట్లు పెట్టుకుంటామా మీరు చేదురు అని అంటారు. అలా అనేటప్పుడు మేము ఆ డేట్లు పెట్టుకుంటాం. మేనేజర్ ఫోన్ చేస్తాడు, అమ్మ ఇలా సార్ వాళ్ళు ఫోన్ చేశారా, చేశారు, ఎంత తీసుకుంటున్నారమ్మా, వాళ్ళకి తెలుసు మేము ఎంత తీసుకుంటున్నాం అనేది తెలుసు, కానీ అడుగుతారన్నమాట. అంటే నాన్న మీరు చెప్పండి నాన్న అంటే, మీరు చెప్పండి అమ్మా పర్వాలేదు చెప్పండి. నేను 20,000 పర్ డే వరకు వెళ్ళాను. అంటే రంగస్థలం కానీ మన పుష్ప 2లో 2 days చేశాను. ఇలాంటి సినిమాలు తీసుకున్నాను, నాకు ఇచ్చారు. ఎంత ఇచ్చారు మీకు? నాకు 20,000 ఇచ్చారమ్మా పర్ డే. నేను అడగలేదు అసలు. రంగస్థలం అప్పుడు క్యారెక్టర్ వచ్చింది, వస్తే బూత్ బంగ్లా దగ్గర సెట్ వేసినారు కదా, అక్కడికి పిలిచారు, పిలిస్తే వెళ్ళాను. వెళ్తే ఆడిషన్ చేశారు ఒక ముగ్గురికి. అంటే విలేజ్ల్లోని ఏమంటారు దాసరాళ్ళు అంటారు, అంటే మాది వైజాగ్ కదా, వైజాగ్ సైడు దాసరాళ్ళు అంటాం. అంటే పూజలు అయ్యేటప్పుడు ఇలాగా నిమ్మకాయల దండలు పూల దండలు అవి వేసుకొని దాసరాళ్ళు ఇలాగా అన్ని జాతకాలు చెప్తారు కదా అది. అయితే ఆ క్యారెక్టర్కి ముగ్గురు తర్వాత నన్ను అంటే సెలెక్ట్ చేశారన్నమాట డైరెక్టర్ గారు. అంటే షూటింగ్ అవుతా ఉంది, పక్కన వేరే చోట ఆడిషన్ జరిగింది. నేను అడగలే. ఆడిషన్ రోజు కూడాను భోజనం పెట్టి 10,000 చెక్కు నా చేతికి ఇచ్చారు ఆ రోజు వెళ్ళినందుకు. అంటే నేనేమి యాక్ట్ చేయలేదు. అలాగా మళ్ళీ ఒక 2 days తర్వాత షూటింగ్లో ఇచ్చారు. మరి సుకుమార్ సార్కి అంటే టాలెంట్ ఉంటే బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే వాళ్ళు ఎంత ఇచ్చారన్నది ఆయన తెలుసో తెలీదో నాకైతే తెలియదు. మంచి ఆర్టిస్టు, బాగా చెప్పొద్దు డైలాగులు. నేను నాటక రంగం నుండి వచ్చా. నేను నాటకాలు ఒక 3,000కి పైగా ప్రదర్శనలు చేశాను. ఫస్ట్ ఇయర్ నంది అవార్డు నాకే వచ్చింది. తర్వాత ఇప్పుడు మీకు అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు అవకాశాలు అనేవి ఉన్నాయి. అంటే ఎప్పుడైతే మీరు లాస్ట్ టైం 2 years బ్యాక్ మీరు ఏదైతే చెప్పారో అవకాశాలు లేవు, సిచ్యువేషన్స్ బాగాలేవు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లలో మీరు చెప్పారు, చాలా హెల్ప్ అందింది అని కూడా విన్నాం మేము. అంటే చాలా మంది సహాయం చేశారు ఇంటర్వ్యూస్. లేదమ్మా, అది చాలా రాంగ్. అది లేదు, నాకు కొంతమందే చేశారు, కొంతమంది ఇంటర్వ్యూ చేసేటప్పుడే ఇచ్చారు కూడాను. ఆ తర్వాత అంటే అమ్మ ఒకరికి ఇమ్మని అడిగేటప్పుడు మేము కూడా ఇవ్వాలి కదా, నాకు కవర్ అందించడం జరిగింది. అంతేగాని బయట నుంచి నాకు అమౌంట్లు రాలే. అంటే మీరు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అయితే మీకు ఏం సహాయం అందలేదా? అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు లేదు. మీరు చాలా మంది ఇప్పుడు హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా మంది మీకు తెలిసి ఉంటారు, ఎందుకంటే మీరు వాళ్ళతో పాటుగా నటించారు కాబట్టి. సో వాళ్ళ నుంచి మీకు ఏం సహాయం అందలేదా? అండ్ ఇంకొకటి జబర్దస్త్ టీమ్ తో కూడా మీరు ఎపిసోడ్స్ చేశారు కొన్ని, సో వాళ్ళతో కూడా మంచి బాండింగ్ ఉండుంటుంది. అంటే రోజా కానీ నాగబాబు కానీ వీళ్ళు మీ టీం వాళ్ళు కానీ ఎవరు సహాయం? లేదమ్మా, నాకు ఎవ్వరు సహాయం చేయలేదు. ఆవిడ పాపం కష్టాల్లో ఉంది, మీరు కంటిన్యూగా చేసుకోండి పోనీ అలాగైనా డబ్బులు వస్తాయి కదా ఆవిడ, కానీ ఎవరు చెప్పలేదు. ఒక చంద్ర మాత్రం ఒకసారి లాక్డౌన్ తర్వాత కొంచెం ఒకసారి నాకు ఫోన్ చేశాడు. అంటే అప్పటికి నేను ఆయనతో స్కిట్ చేసి అమ్మాయి ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, బాగానే ఉంది నాన్న అని చెప్పా. అన్న తర్వాత ఎలా ఉంది పరిస్థితి అంటే, పరిస్థితి అయితే ఏం బాగోలేదు నాన్న అని చెప్పాను. చెప్పిన తర్వాత ఒక్కసారి క్యాబ్ బుక్ చేస్తాను వస్తావమ్మా మణికొండ అన్నారు. వస్తాను నాన్న అన్నాను. అంటే ఏదైనా అవకాశం ఇస్తారేమో అనుకున్నా, అవకాశం ఇస్తారేమో. ఆయనతో స్కిట్ చేసేటప్పుడు అందరికన్నా ఎక్కువ నాకు ఇచ్చారు, 15,000 ఇచ్చారు స్కిట్కి. తర్వాత మళ్ళీ ఒకసారి 5,000 పంపించారు ఆయనే. అంటే 20,000 ఇద్దాం అనుకున్నారేమో యాక్చువల్లీ. ఆ రోజు నన్ను పిలిచిన తర్వాత వెళ్ళాక నాకు 20,000 క్యాష్ ఇస్తూ, తర్వాత సరుకులన్నీ కొని ఉంచినట్టున్నారు, నాకు ఇచ్చారు. అమ్మ కొద్ది రోజులు మీరు అది ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి, మళ్ళీ ఏ అవసరం ఉన్నా సరే నన్ను అడగండి, నేను నీకు ఒక కొడుకు లాంటి వాడిని, నేను ఉన్నానని మర్చిపోవద్దు, మా అమ్మగారు మిమ్మల్ని అనుకుంటున్నాను అంటే ఎంత సంతోషంగా నేను ఆ రోజు వచ్చాను ఇంటికి. అలా అంతేగాని ఇంకెవ్వరూ నాకేమీ హెల్ప్ చేయలే. మొన్న మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకుందామని చాలా ప్రయత్నాలు చేశాను. ఆది గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, అతను కూడా చాలామందికి హెల్ప్ చేశాడు. అంటే అడుగుదాం, ఆయన ఇస్తారు ఇవ్వరు అని పక్కన పెడితే
మొన్న శ్రీదేవికి మాత్రం ఆయనే పిలిచాడు. ఆ రోజు వాళ్ళు 13,000 ఇచ్చారు. అంటే మేనేజర్ గారు ఇచ్చారు. అంతకుముందు చేసిన స్కిట్లన్నీ వాళ్ళు ఆర్టిస్టులే పిలిచేవారు. రాఘవ్ కానీ వీళ్ళంతాను. వాళ్ళు ముందు రోజు స్కిట్ అయిపోతే నెక్స్ట్ డే ఫోన్‌పే చేసేవారు అనమాట. ఈసారి అలా కాకుండా వాళ్ళ ఛానల్ వాళ్ళు ఇచ్చారనమాట నాకు. మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీలో మీరు నటిస్తున్నారు కదా, పేమెంట్స్ కానీ అవి అంటే కరెక్ట్గా ఇస్తుంటారా? లేదంటే ఇండస్ట్రీలో నటించినందుకు చాలా డబ్బు పోయిందమ్మా. పూర్తిగా ఎవ్వరూ ఇవ్వట్లేదు. నేను దసరా వాళ్ళకి నిజంగా నమస్కారం పెడతాను. ఎందుకంటే ఒక 7 months ఆ సినిమా మీద బతికాను నేను. 40 రోజులు రోజుకి 15,000 రాశారు. అంటే ఒక 6 లక్షలు వచ్చింది. అంటే ఒక్కసారి మనకి అమౌంట్ రాలేదు. షెడ్యూల్కి వచ్చేవి. అంటే రెంట్ కట్టుకొని ఇక్కడ శ్రీనగర్ కాలనీ వైపు ఉండేవాళ్ళం. మా అబ్బాయి డైరెక్టర్. అంటే ఐపీఎల్ అని మూవీ చేశాడనమాట. ₹1 తీసుకోకుండా చేశాడు మా వాడు. అండ్ కొంచెం అది ఏంటంటే పబ్లిసిటీ తక్కువ వల్ల ప్రొడ్యూసర్ గారు అది చాలా మంచి స్టోరీ. చాలా అంటే ప్రెస్ వాళ్ళు గట్ట బాగా, ఎందుకంటే మా అబ్బాయి ఎక్కడ వర్క్ చేయలేదు. వర్క్ చేయకుండా సినిమా చేశాడు. అందరు ప్రశంసలు వచ్చాయి. అంతా బాగానే ఉంది. ఆ సినిమా చేసేటప్పుడు అక్కడ ఆఫీస్ తీసాం అనమాట. ఆఫీస్లో నేను ఉండేదాన్ని. అలాగా తర్వాత సినిమా అయిపోయిన తర్వాత మళ్ళా డ్రై డే అని వెబ్ సిరీస్ చేసాం. అది పోసాని గారు, ఆలీ గారు, అనీష్ కురువిల్లా గారు, సుమన్ గారు, రచ్చరవి, నేను వచ్చిన పాత్ర చేశాను. తనకి సరైన అవకాశాలు లేవు. మరి ఎవరు చూస్తారు? ఇప్పుడు అది అయిపోయిన తర్వాత 3వ సినిమా స్టార్ట్ చేద్దాం టైంకి హార్ట్ అటాక్ వచ్చి ప్రొడ్యూసర్ చనిపోయారమ్మా. ఉల్ఫ్ అనే ఒక సబ్జెక్టు. చాలా మంచి రైటర్ మా అబ్బాయి. అంటే నా కొడుకు అని కాదు, వాడు బేసికల్గా సినిమాల్లో చేయలేదు, డాన్సరు. క్లాసికల్ కాదు కానీ వెస్ట్రన్. ఒక 4.5 years మేము డాన్స్ క్లాసులు నడిపాం. ఇక్కడ జనప్రియ అపార్ట్మెంట్స్ మోతీనగర్ దగ్గర. అలాగా సినిమా రంగం వైపు అలా వెళ్ళింది. ఎలాగా నేను ఇక్కడికి వచ్చాను అంటే నాటక రంగం నాది. నాటక రంగం 2 సార్లు నంది అవార్డు వచ్చింది నాకు. ఫస్ట్ ఇయర్ నంది అవార్డు కూడా తీసుకున్నాను నేను. మిశ్రా గారని వైజాగ్ వాళ్ళతో కించిత్ భోగం నాటకం వేసాం. ఆ నాటకంలో తీసుకున్నాను. అలాగా నా కెరీర్ ఇలా. కానీ అప్పుడంత దీనిగా ఇప్పుడు లేదు. కారణం ఏంటి చెప్పనా? చాలామంది అయిపోయారమ్మా. ఎక్కడెక్కడి నుంచో 2,000 ఇచ్చినా చేస్తున్నారు, 1,500 ఇచ్చినా చేస్తున్నారు. మేము చేయలేం కదా అలాగా. సీనియారిటీ ఉంటుంది కదా. అంటే చాలా ఇంటర్వ్యూస్లలో మీరు అన్నారు, అంటే పాత వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళు ఇండస్ట్రీలోకి వస్తున్నందుకు పాత వాళ్ళని మర్చిపోతున్నారు అని చెప్పేసి మీరు అన్నారు. అయితే పాత వాళ్ళని మర్చిపోవడం అంటే చాలా మంది పాత వాళ్ళు కూడా నటిస్తున్నారు. కొత్త వాళ్ళు అని కాదు, పాత వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి, చేస్తున్నారు కదా. అంటే మీరు చాలా సార్లు అన్నారు పాత వాళ్ళకి అవకాశాలు లేవు, కొత్త వాళ్ళకి. పాత వాళ్ళంటే మరి పెద్ద ఆర్టిస్టులు అమ్మ అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. అలాంటి వాళ్ళంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉండి సినిమాలు చేస్తూ ఎన్ని సినిమాలు చేశారమ్మ కదా. అలాంటి వాళ్ళు కాదు, మా లాంటి వాళ్ళమే. ఇప్పుడు నేను 110 సినిమాలు చేశానంటే మాటలు కాదు. నా బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేరమ్మా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నా నాటక రంగమే నా బ్యాక్గ్రౌండ్. ఏంటి ఈ వచ్చిన కొత్తలో శకుంతల గారి తర్వాత ఇవిడెవరో బాగా చేస్తున్నారు, ఇలాగా ఒక పేరంటూ వచ్చింది. మాలాంటి ఆర్టిస్టులకైతే ఇప్పుడు అవకాశాలు లేవు. కారణం ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళకి బ్రేక్ రావాలి. ఆ బ్రేక్ రాకపోతే ఎంతటి గొప్ప ఆర్టిస్టులు అవ్వని, ఎంత టాలెంట్ ఉన్నాయి వాళ్ళకి సరిగ్గా అమౌంట్ విషయంలో కానీ డేట్ల విషయంలో కానీ కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే నేను పడుతున్నాను కాబట్టి ఆ పరిస్థితుల ప్రభావం అది నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే అవకాశం లేదు పాత వాళ్ళకి అంటున్నారో, అంటే అవకాశాలు లేకనా, లేదంటే వాళ్ళు రెమ్యునరేషన్ తక్కువ ఇస్తున్నందుకు మీరు ఓకే చేయకుండా వెళ్ళట్లేరా? అదేమి లేదమ్మా, అదేం లేదు. మీరు నమ్మరు, మొన్న హిట్ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు. చేసిన తర్వాత ఫన్ బకెట్ ఫణి అని ఒక అబ్బాయి ఉన్నాడు. అతను సుబ్రహ్మణ్యపురం అనే సినిమా చేశాం, సుమంత హీరో. అందులో నా కొడుకుగా చేశాడు. అయితే ఆ అబ్బాయి ఇంటర్వ్యూ చూసి ఏంటి మమ్మీ ఈ పరిస్థితిలో ఉందా అని వెంటనే ముందు రోజు, అంటే వాళ్ళు ఏదో వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఫోన్ చేశాడు. అమ్మ ఎలా ఉన్నారంటే ఏందన్న చాలా రోజులు గుర్తొచ్చింది అమ్మ అంటే, లేదమ్మా మీ ఇంటర్వ్యూ చూసాను చాలా బాధ అనిపించింది, మీరు మంచి ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టం, ఎంత బాగా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒదిగిపోతారు, అందులో బాగా చేస్తారు అనేసి అంటే, ఏం చేస్తావు దాని పరిస్థితులు ఎప్పుడో ఒకలా ఉండవు కదా అంటే, సరేమ్మా నేను ఎందుకు కాను అంటే ఫోన్ చేశాను, మీరు
ఒక చిన్న నా మదర్ క్యారెక్టర్ ఉంది, వెబ్ సిరీస్ చేస్తున్నాను, నేనే చేసుకుంటున్నాను, మీరు కొంచెం హెల్ప్ చేయాలి, చేస్తున్నాను. అంటే అతను ఎంత ఇచ్చారు, అసలు అది రెమ్యునరేషనే కాదు నా దృష్టిలో, నేను ఇప్పుడు తీసుకున్న దాంట్లో. ఇప్పుడు సీనియారిటీ ఉందమ్మా, ఉండేటప్పుడు మేము అడగడంలో తప్పే లేదు కదా. ఇప్పుడు సీనియారిటీ ఉంటప్పుడు అడగడంలో తప్పే లేదు. ఇప్పుడు 110 సినిమాలు చేశానంటే మరి చెప్పండి. ఇవి ఎప్పుడు పాత రోజుల్లో మీరు ఒక 10,000, 7,000, 5,000 ఇచ్చేటప్పుడు ఇప్పుడు 3,000 అంటే ఎలా వెళ్ళిపోతామమ్మా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ కూడా అదే రెమ్యునరేషన్. మాకు అదంటే అసిస్టెంట్కి ఏమి ఇస్తాను, నా బట్టలు ఏం చూసుకుంటాను, ఇవన్నీ ఉంటాయి కదా. బాధతో మేము వెళ్ళలేము, చాలా వదులుకున్నాను. 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, ఏంటని కూరగాయల బేరం. ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి, నేను సీనియర్టీయే కదా ఒక విధంగా చెప్పుకోవాలంటే. మీరు ఇంకా పాత రోజుల్లో అంత ఇచ్చారు అంటే, అమ్మ అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటే ఇప్పుడు ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నారు కదా, అవన్నీ మనం బయట అనకూడదు. ఇచ్చేవాళ్ళకి బాగానే ఇస్తున్నారు, అలాంటప్పుడు మాకు ఇవ్వడం నేనేం పెంచేయలేదే. ఒక 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి అని నేను అనట్లేదే. కనీసం ఒక 10,000 అన్న ఇస్తే. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయి మనకు తెలిసిందే. ఇంటత్తులు ఎలా ఉన్నాయో తెలుసమ్మా. మొన్న ఇక్కడ శ్రీనగర్ కాలనీలో హౌస్ వేకెట్ చేసిన తర్వాత 3 నెలలు నేను తిరిగాను. ఎక్కడ చూసినా 40,000, 30,000, 25,000, 20,000 కట్టుకోలేను నేను. ఇప్పుడు చిన్న ఇంటికి వెళ్ళిపోయాను నేను. నా ప్రైజ్లన్నీ మూట కట్టేసి నాకు 1000 అవార్డులు వచ్చాయంటే నమ్ముతారా మీరు? నాటకాల్లో 1000 అవార్డ్స్, నేను ఉత్తమ నటి, ద్వితీయ నటి, కన్సలేషన్ తీసుకున్న అవార్డ్స్ చాలా వరకు వైజాగ్లో ఉండిపోయాయి, ఉన్నవి నా దగ్గర. అవి కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేక మూటలు కట్టేసి మంచం కింద పెట్టుకోవాల్సి వచ్చింది. అంత చిన్న ఇంటికి వెళ్ళాను. అంటే మీరు నాటకాలలో పేమెంట్స్ బాగున్నాయి అక్కడ చాలా, అంటే ఇండస్ట్రీలో సినిమాలతో పోల్చుకుంటే మీకు నాటకాలలోనే ఎక్కువగా పేమెంట్స్ ఉన్నాయి అనుకుంటాను. మరి ఇక్కడ మీకు ఇలా రెమ్యునరేషన్ లేదు, మనీ లేదు అనుకున్నప్పుడు తిరిగి మళ్ళీ అవే చేయొచ్చు కదా. లేదమ్మా, నాటకాలు కన్నతల్లి లాంటిది. నాటకం అనేది కన్నతల్లి. నేను 3,000కి పైగా ప్రదర్శనలు ఆడానంటే అప్పుడు మాకు ఎంత ఇచ్చేవో తెలుసా? 300, 500, 1000 వరకు నేను, అంటే ఒక 20 years బ్యాక్ నేను చెప్తున్నాను. ఇక్కడికి వచ్చాను 18 ఏళ్ళు అయింది, అంతకుముందు 2 ఏళ్ళు అవుతుంది మానేశాను నేను. మానేసిన తర్వాత పర్సనల్ లైఫ్ నేను, అంటే మా హస్బెండ్ నా 19 years అప్పుడు చనిపోయారు. మా బాబు చిన్నపిల్లడు, మా పాప కడుపులో ఉంది, మా ఆయనకి లారీ యాక్సిడెంట్లో చనిపోయారు అన్నమాట. వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. వైజాగ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ నాటకాలు ఎక్కువ వేసేవారు అనమాట. నా వాయిస్ బాగుండేది, డైలాగులు బాగా చెప్పేదాన్ని. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ లాయర్ గారు అనమాట, అతను మా క్యాస్ట్ చేసుకున్నాను మ్యారేజ్. తప్పేం లేదు. ఇప్పుడు నేను అప్పుడు 25 years మ్యారేజ్ చేసుకోవడం తప్పలేదు కదమ్మా. ఏదో హస్బెండ్ ఉండగా వెళ్తే అది తప్పు. అయితే చేసుకున్న తర్వాత పర్సనల్ లైఫ్ బాగా మిస్ అయ్యాను నేను. అయిన తర్వాత ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఇది ఇలా కోసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకు అలా వదిలేసారంటే మీరు ఇండస్ట్రీలో ఇట్లా యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నందుకు కాదు. ప్రాబ్లం ఏంటి? ఆర్టిస్ట్గా నా నాటం చూసి ఆయన దగ్గర అయ్యాడు, చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత అతని జలసాలకి, అతని అలవాట్లకి నేను అడ్డం అని చెప్పి, ఆ విధంగా నేను మూవీలో నాకు ఆఫర్ వచ్చింది. యాక్చువల్లీ అది మన శకుంతలక్క చేశారు. ఆ సినిమా చేస్తుంటే ఈరోజు పర్ డే 1 lakh తీసుకునే ఆర్టిస్ట్ అయి ఉండేదాన్ని. అది అవకాశం పోయింది, ఆయన వల్లే పోయింది. అప్పుడు మాకు ల్యాండ్లైన్ ఉండేదన్నమాట. అక్కడ ఫోన్ చేశారు. కారణం ఏంటంటే, ఇక్కడ మన పరుచూరి నాటకోత్సవాల్లో నేను ప్రతి ఇయర్ పార్టిసిపేషన్ చేసేదాన్ని. ప్రతి ఇయర్ కాకపోయినా అప్పుడప్పుడు బెస్ట్ యాక్టర్స్ వచ్చేది నాకు. అప్పుడు తేజ గారు చూసి ఆర్టిస్ట్ బాగా చేస్తుంది. ఆ ఇయర్ నేను బెస్ట్ యాక్టర్స్ వచ్చింది. నిర్మలమ్మ గారు వెండిపళ్ళం 50 తులాలు వెండిపళ్ళం గిఫ్ట్ ఇచ్చారన్నమాట ఉత్తమ నటి అవార్డుకి. అయితే ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేశాడు నేను లేనప్పుడు. అలా మిస్ అయిందమ్మా నాకు అవకాశం. లేకపోతే ఇంకోలా ఉండేది. మా శకుంతలక్క బతుకున్న నాళ్ళు ఆవిడ కూడా నాటకాలు వేసేవారు బాగా. నేను వైజాగ్ టీంతో వచ్చేదని, ఆవిడ హైదరాబాద్ టీంతో చేసేది. ఏమే జగ్గు బాగున్నావా, ఎంత బాగా పలకరించేది. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా నన్ను ఇన్వైట్ చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అయితే
అనేది. ఒలే నువ్వు చేయలేదా క్యారెక్టర్, నేను చేశాను. ఆ సినిమా తర్వాత 400 సినిమాలు చేశారట అక్క. అంత బిజీ అయింది. అంటే అదృష్టం నాకు లేదు, అలా పోయింది ఆ సినిమా. ఇంకొకటి, ఇప్పుడు రీసెంట్గా రాకేష్ మాస్టర్ చనిపోయారు కదా, అవునమ్మా. సో ఆయనతో మీకున్న అనుబంధం రాకేష్ మాస్టర్ చాలా మంచోడమ్మా. బోళాశంకరుడు నిజంగా నా దృష్టిలో మా పెద్దక్క మా పెద్దక్క మా పెద్దక్క అనేవాడు. మేము డ్యాన్స్ క్లాసులు పెట్టాం కదా, అక్కడికి వచ్చారు ఒకసారి. నాకు ఫోన్ చేశాడు, అక్క ఈరోజు మీ ఇంటికి వస్తున్నాను, నాకు చేపలు ఇష్టం, చేపలు వండుతాను. అయ్యో అదేంటి తమ్ముడు రా అని మా సురేష్కి చెప్పాను. ఒరే రాకేష్ మాస్టర్ వస్తున్నారంటే వస్తున్నారు. అప్పటికే ఆయన మంచి పేరు కదా, ఆయన పర్సనల్ లైఫ్ మనకు అనవసరం. ఆయన అప్పటికి అంత ఘోరంగా లేరు, పర్వాలేదు బాగానే ఉంది, క్లాసులు అందరికి చెప్తున్నారు. అయితే వచ్చారమ్మా, ఒక 6 వచ్చారు. వస్తే ఆ రోజు అంటే మనం ఆయన కోసం చచ్చిపోయాడు అనుకోకూడదు. 12 బీర్లు తాగారు. ఉదయం 9:30కో ఎంతకో వచ్చారు మన ఇంటికి. రాత్రి 12 వరకు ఉన్నారు. డాన్స్ క్లాసులు అంటే పెద్ద పెద్ద అద్దాలు అయి ఉంటాయి కదా, డాన్సులు చేస్తూ మా అబ్బాయికి బ్లస్ చేసి, సురేష్ అమ్మ చాలా మంచిది, అమ్మని బాగా చూసుకో, నువ్వు మాత్రం మంచి డైరెక్టర్ అవుతావు అన్నాడు. డాన్స్ మాస్టర్ కన్నా డైరెక్టర్ అవుతామని అప్పుడే బ్లస్ చేశారు పాపం. మేము సినిమా చేసే ముందర కూడా నేను ఫోన్ చేశాను, తమ్ముడు ఇలాగ సురేష్కి సినిమా ఆఫర్ వచ్చిందంటే, కంగ్రాట్స్ అక్క, కంగ్రాట్స్ అని చెప్పు సురేష్కి. రావట్లేదు సురేష్ ఎందుకో మరి, అంటే రోజు వెళ్ళి అక్కడ కూర్చోలేము కదమ్మా. 2-3 సార్లు నేను కూరలు అవి చేసి బాక్సులతో తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట. నన్ను పెద్దక్క అని పిలిచేవాడు. నా పెద్దక్క అక్క, నేను సినిమా చేస్తున్నాను, అందులో నీ కొడుగ్గా నా క్యారెక్టర్ ఉంది, అది నువ్వు అమ్మగా చేయాలి, ఆ సినిమా మాత్రం నీకు అవార్డు రావాలి, అంత బాగా రాయించాను అని చెప్పేవారు పాపం. చేశారా అది? లేదంటే లేదు, చేయలేదు. తర్వాత లైఫ్ అతనిది తిరిగిపోయిందమ్మా, బాగాలేదు. అంటే పాపం ఆయన అలా చేసేసారు. ఆయనకున్న ఒక్క వీక్నెస్ మందు, అది తప్ప ఆయన చెడు లేదు నిజంగా. అసలు సాకర్ మాస్టర్కి ఎన్నిసార్లు తలుచుకుంటారు అతను గురించి చెప్పేవారు. మేము కూర్చున్నంతసేపు మా డాన్స్ మాస్టర్లు వాళ్ళు అనేవారు, ఎప్పుడు ఆయన గురించి అంటారేంటమ్మా అంటే, ఒక మనిషి మీద ఆప్యాయత అనురాగం ఉంటే అలాగే ఉంటుందిరా, మీకు తెలియదు, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, ఎంత బాగా ప్రేమించాడు అతన్ని, అందుకే అన్నిసార్లు తలుచుకుంటున్నారు అని. అయితే అలాగే మన సురేష్ని కూడా, నీకెందుకురా సురేష్, నువ్వు డాన్స్ మాస్టర్ అవుతావో చెప్పు, నేను కష్టపడతాను నీకోసం అనేవారు. లేదు అంకుల్, నేను డైరెక్టర్ని అవుతారా, నువ్వు డైరెక్టర్ అవుతారా అనేసి అనేవారు. 2-3 సార్లు అయితే ఫోన్ చేశారమ్మా. నేను అవుట్డోర్లో ఉన్నాను, చింతపల్లి ఒక సినిమాకి వెళ్ళాను, అప్పుడు వెళ్ళలేకపోయాను. ఇంకోసారి నేను లాస్ట్ డేస్లో బాగా దూరం అయ్యాను అతనికి. ఆ మధ్యలో ఎవరో వచ్చిందమ్మా ఆవిడ, అసలు ఆవిడని తలుచుకుంటే నాకు ఆడవాళ్ళకి అసలు ఆవిడ ఆడదేనా అనిపిస్తుంది. అది ఎందుకు మరి అలా బిహేవ్ చేస్తుందో, ఎవరో లక్ష్మి ఏదో సమ్మ, నేను పెద్ద ఇంట్లో పుట్టాను, పెద్ద జాతిలో పుట్టాను అలా చెప్పుకోవడం కాదు. ఒక మనిషి జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు కాలిపో, ఏదైనా అయిపో, కానీ ఆ మనిషిని నిలబెట్టాలి, ఆ రోజు నీకు గౌరవం వస్తుంది. ఒక మనిషిని అలాగే వీధికి లాగేసి ఆ యూట్యూబ్లో అలా చెప్పుకొని అలా చేసుకొని, ఇప్పుడు మొన్న ఏదో యూట్యూబ్లో ఒక ప్రోగ్రాం చూశాను, అసలు అసహ్యం వేసింది నాకు. దసరా అప్పుడు వచ్చింది ఆవిడ, జూనియర్ ఆర్టిస్టులతో వచ్చి వాళ్ళతో కూర్చొని వాగుతుంది. అసలు ఆ రోజే అడుగుదాం అనుకున్నాను, నీ వల్ల ఆయన అలాగ అయిపోయాడు ఏంటమ్మా అది. అప్పటికే వీళ్ళిద్దరికి కాంట్రవర్సీ అయింది. అంటే ఆమె వల్లే చనిపోయారు ఇప్పుడు రాకేష్ మాస్టర్, లేదంటే లేదు, ఆమె వల్ల ఎవరి వల్ల చనిపోయారు అన్నది మనకు తెలియదమ్మా. ఆయనకి అక్కడికి భగవంతుడు సరే అనుకొని తీసుకెళ్ళిపోయాడో తెలియదు. ఆయనకి మందు, ఆంధ్ర మందు తాగాడని అదే తెలియదు మనకి. మనం దగ్గర లేం కదా, అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ అని మనకు తెలియదు. అలాంటప్పుడు ఛానల్ వాళ్ళు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు రాసుకుంటారు, అది కామన్ కదా, ప్రతిరోజు ప్రతి ఇష్యూ మీద జరుగుతున్నదే, మనకు తెలియదు. ఎందుకంటే అప్పటికి తమ్ముడికి నాకు కొంచెం లాంగ్, ఎప్పుడో కలిసాం ఒక 2 ఏళ్ల క్రితం. మన ఇంటికి రావడం కూడా ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు అనుకుంటా మేము కలిసింది. ఇప్పుడు ఒక మనిషి, ఒక ఆడది మగాడు కలిసి ఉండేటప్పుడు సమస్యలు వస్తాయి, రావని కాదు. ఆయనకు 3 పెళ్ళాలు ఉన్నారు, నేను 3వ పెళ్ళాం అంటే, నీకు ఫస్ట్ మ్యారేజ్ కాలేదా, నీకు అయింది కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, ఒక మంచి కుటుంబంలో పుట్టావు కదా, ఆలోచన శక్తి ఉండాలి ఆడదానికి. ఏమీ లేకుండా వచ్చేసి అలా వాగి ఇప్పుడు అందరితో డ్యాన్సులు వేస్తుంది, అదేం డ్యాన్సులో నాకు అర్థం కాదు, వాళ్ళకి వేయొచ్చా?
నాకు అస్సలు మనిషి కనబడితే ఆవిడ నన్ను తిట్టని కొట్టని ఏమని గట్టిగా ఒక లాగి లంపకి కొడదాను అని అనిపిస్తుంది. నిజం, ఆయన చనిపోయారు పాపం. ఆయన జీవితం పట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఎంత మంచి మనిషి అమ్మ, ఎంత వర్తున్న మనిషి, ఎన్ని సినిమాలు చేశాడు, ఎంతమంది హీరోలకి, పెద్ద పెద్ద హీరోలకి కొరియోగ్రాఫ్ చేశాడు అతను. అలాంటి మనిషి జీవితంలో నువ్వు వచ్చావు, నువ్వు గర్వపడాలి. అతనికి డబ్బు లేకపోవచ్చు, కానీ నీ కోసం కొద్ది రోజులు బతికాడు. ఆయన ఏం చేయని నీకే పెట్టాడు కదా. అలాంటప్పుడు ఈ ఛానళ్ళకి వచ్చి అలా చేసి ఇలా చేసి ఆవిడ భార్యని తిట్టి కూతురుని తిట్టి అలాంటి అవసరం నీకు లేదు. వాళ్ళు ముందు వచ్చారు, నువ్వు ముందు రాలే, నువ్వు తర్వాత వచ్చావు, వాళ్ళ తర్వాత నువ్వు వచ్చావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. నేను చాలా ఫీల్ అయ్యానమ్మా. ఒక మనిషి జీవితంలోకి వచ్చి అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా. సో ఎవరైతే యూత్ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో చాలా వరకు అక్కడ నడిచే ప్రాసెస్ వేరు. అంటే అవకాశాలు, ఛాన్సెస్ అనేది ఇవ్వరు. యూత్ వచ్చారనుకో ఖచ్చితంగా కమిట్మెంట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు ప్రతి పరిస్థితిని చూస్తున్నారు, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని. మరి యూత్కి అవకాశాలు ఇవ్వరు, కమిట్మెంట్స్ ఇలాంటివన్నీ అడుగుతుంటారు కదా. మరి పెద్ద ఏజ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలా వస్తున్నాయి అవకాశాలు? అంటే అక్కడ కూడా అదే నడుస్తుందా? సో ఏంటి అసలు ఏం నడుస్తుంది? అది చాలా తప్పు అమ్మా, అలా అనుకోవడం చాలా తప్పు. అంటే ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది. నీకు ఇష్టం అయిందా, నువ్వు ముళ్ళున్నా రాళ్ళున్నా దారిని వెళ్ళు. ఇష్టం లేదా, నువ్వు ఇంకో దారికి వెళ్ళిపో. నీకు సినీ ఫీల్డ్ కావాలి, తర్వాత అవకాశాలు కావాలి. ఇప్పుడు మనం చూడలేదు, 4 గోళ్ల మధ్య జరిగేవి నువ్వు చూడలే, నేను చూడలే, జనాలు చూడలేదు. దాన్ని ఇంత గోరంత దాన్ని కొండంతలు చేస్తారు కదా. అంటే అవును, ప్రతి ఒక్కరు ఫేస్ అయినారు ఈ విషయంలో. ఫేస్ అయినారంటే ఇప్పుడు శ్రీరెడ్డి చెప్పింది అనేసి అందరూ రోడ్డు మీదకి వచ్చారా? అలా అనుకుంటే ఈ త్రిష కానీ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లు అలా అనుకుంటే ఇంతవరకు రారమ్మా. అది చాలా తప్పు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ఆలోచన విధానం వాళ్ళది. వాళ్ళకి ఇష్టమైందా ఉంటారు అందులో, లేదంటే బయటకు వచ్చేస్తారు. దాని కాంట్రవర్సీ చేసి ఇలాగ చేశారు. వాళ్ళకి అదే పనుల డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్స్కి. అంటే శ్రీరెడ్డి అంటే తన విషయం వేరు, కానీ మిగతా వాళ్ళు ఏంటి అంటే చాలా మంది స్మూత్ గా చెప్పుకొచ్చారు. అంటే ఓకే ఉంటుంది, అది అవర్ చాయిస్ అన్నట్టు చెప్పారు. అవును, వాళ్ళ అనుభవంలో వాళ్ళకి ఎదురయ్యే విషయాలు చెప్పుకొచ్చారు. నా విషయంలో అంటారా, నాకు వచ్చిన కొత్తలో నేను 30+లోనే వచ్చాను. నేనే అందగతిని కాదు, నన్ను ఎప్పుడు అడగడు. అంటే ఆఫీసులకి వెళ్తే నేను ఏంటక్క నువ్వు ఒక 4 వెంట పెట్టుకొని వచ్చి నీ దగ్గర పెట్టుకుంటే 4 అవకాశాలు వస్తాయి కదా, అలాగనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎలా అంటారా అంటే మీతో పాటు పెద్ద డైరెక్టర్లని కాదు, చిన్న సినిమాలు. అది చిన్నదా పెద్దదా సినిమా ఏ నా దృష్టిలో. నేను నారాయణమూర్తి గారు 6 సినిమాలు చేశాను. నేను ఏం చేస్తున్నారమ్మా అంటే ఏదో చిన్న సినిమా. ఏంటమ్మా చిన్న సినిమా అనేది సినిమాయే, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు. అలా అన్నట్టు అది చిన్న సినిమా పెద్ద సినిమా, పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టరే కాదు. ఇప్పుడు మీతో పాటు అమ్మాయిలను తీసుకురండి అని ఇలాంటి నాకు వాళ్ళు చెప్పడం అనమాట. మీరు ఇలాగైతే ఎన్నాళ్ళైనా ఇలాగే ఉంటారు, మీ వెనకాల 4 వచ్చారనుకో మీకు అవకాశాలు వస్తాయి, డబ్బు వస్తుంది, మీరు పెద్ద ఆర్టిస్ట్ అవుతారు. నేను ఎప్పుడో పెద్ద ఆర్టిస్ట్ అండి, మీరు చెప్పకలే. నాటక రంగంలోని ఇన్ని అవార్డులు అందుకుని ఇన్ని ప్రదర్శనలు చేసిన ప్రతి ఆర్టిస్టు గొప్ప ఆర్టిస్టే. నేనే కాదు, నా బోటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా నాటక రంగంలో. పెద్ద ఆర్టిస్టులు మేము కాదని ఎవరున్నారు? మేము డైలాగ్ చెప్పినట్టు ఎవరినైనా చెప్పమానండి. కెమెరా ముందు ఒక డైరెక్టర్ మాకు డైలాగ్ ఇస్తే మేము చెప్పినట్టు అంటే ఎక్స్ప్రెషన్తో సహా చెప్పమానండి ఎవరినైనా. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళని చెప్పలేరు. అంటే పాత నీరు పోయి కొత్త నీరు వచ్చిందమ్మ, దానికి ఎవ్వరూ ఏమి చేయలేరు. ఇప్పుడు ట్రెండ్ అలా నడుస్తుంది. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు రెమ్యునరేషన్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళు తీసుకొని చేస్తున్నారు. పాత వాళ్ళ నుంచి రెమ్యునరేషన్ తక్కువ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, దానివల్ల వీళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయన్న టాక్ అయితే ఉంది. అంటే ఉండొచ్చు, నేను ఉండకూడదని కూడా నేను ఉండొచ్చమ్మా. ఎవరి అభిప్రాయం వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, నేను కాదనలేదు. కానీ ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే నేను అంటే మనం పబ్లిక్గా అని చెప్పలేం. అలాంటి వాళ్ళకి ఎదురయ్యాయి కాబట్టి చెప్పుకోగలిగారు. నాకు ఎదురైన అనుభవం ఇలాగ అమ్మాయిలు తెచ్చుకోవచ్చు కదా. ఒక్క విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మా అబ్బాయి వచ్చిన కొత్తలో నేను అప్పుడు బోరబంటలో ఉన్నాను.
ఏదో ఒక ఆఫీస్ కంటే నా దగ్గరికి రాలా. తను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ముస్లిం అమ్మాయిని. చేసుకొని మా కోడలు మా అబ్బాయి అప్పటికి పిల్లలు లేరు. ఒక ఆఫీస్కి వెళ్తే నా కొడుకు ఎవడో తెలియదు, మా అబ్బాయికి తెలియదంట, పాపం చెప్పలేదు. అంటే ఇలాగ నా ఫోటో చూపించి మా అమ్మగారండి ఈవిడ అని అన్నాడంట మా అబ్బాయి. అంటే ఓ ఈవిడ అమ్మాయిలు వేసుకొని ఎంట వేసుకొని తిరుగుద్ది, ఈవిడ మీ అమ్మగారా, నువ్వు ఇక్కడ చెప్పావు కానీ ఎక్కడ చెప్పగా అన్నాడంట. వాడు ఇన్ని రోజుల తర్వాత అమ్మ ఇలాగ ఒక ఆఫీస్కి వెళ్ళామమ్మా, అప్పుడు చాలా అంటే వాడు వచ్చాక మేము డ్యాన్స్ క్లాసులు తీసుకున్నాక నేను బోరబండ నుంచి అక్కడ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిన తర్వాత నాకు చెప్పాడు ఒకరోజు ఇలా ఇలా అమ్మ అని. ఎవడ్రా అన్నాను ఒక మాట, పలానా వాడని చెప్పు అంటే నేను కాంట్రవర్సీకి పోనమ్మా, నేను 18 ఏళ్ళు అయింది, మనకెవ్వడు తిండి పెట్టాడు, మనం ఈరోజు చెప్పాము ఛానల్ వాళ్ళు పెట్టరు, జనాలు చూసే జనాలు పెట్టరు, ఇంకొకరు పెట్టరు, రేపు పొద్దున సఫర్ అయ్యేది ఎవరు, మనమే కదా. అందుకు నేను దేనికి పోను. వాడు దయదలిచి ఒక క్యారెక్టర్ ఇస్తాడా, ఆడెంత ఇస్తాడో అది ఆ డబ్బులతోనే బతుకుతున్నాను. అలా అయితే దొంగలు పడినారు, బంగారం పోయింది, 25 లక్షల బంగారం, చిట్లు వేసాం అది పోయింది, మొత్తం ఒక 90 లక్షలు పోయింది. తెచ్చుకుంది పోగొట్టుకున్నాను, ఇక్కడ సంపాదించింది పోగొట్టుకున్నాను. మంత్లీ నేను 22 రోజులు వర్క్ చేసే వర్కింగ్ డేస్ నావి తెలుసమ్మా. అలాంటిది ఇప్పుడు నాకు దసరా జనవరి 11తో లాస్ట్ అనమాట షెడ్యూలు అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఎంత 6 నెలలు అయిందా, ఈ 6 నెలల్లో ఒక 4 రోజులు ఒక సీరియల్ చేశాను. తర్వాత ఏమో మధురా నగర్లో అనే సీరియల్, తర్వాత ఈ రఘుబాబుకి వైఫ్ క్యారెక్టర్ మన పరుచూరి వెంకటేశ్వర గారు మనోడు హీరోగా, అది ఒకరోజు చేశాను. తర్వాత ఒక సినిమా చేశానమ్మా బాపట్ల ఎంపీ అని, ఇప్పటికి డబ్బులు ఇవ్వలేదమ్మా వాళ్ళు. మీరు నమ్మండి, ఇవాళ ఉదయం అది ఎవరి ఫోన్ నెంబర్ అని ఎత్తేసాడు ఆయన. నేను చెప్పాను ఎన్ని రోజులమ్మా, 4 నెలలు అయింది నేను ఆ సినిమా చేసి, ఒకే ఒక్కరోజు నాకు 11,000 అసిస్టెంట్ పేట, 1000 రూపాయలకు నాకు 10,000 రావాలి. 10,000 మీ దగ్గర లేవా? ఇంత కట్టలు ఎంపీ అక్కడ నుంచి నందిగామ నుండి మీ కారులో తెస్తే ఆ డబ్బు అంతా ఏం చేస్తారు? మా అలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చుకోరు. మీరు లక్షలు కోట్లు ఇచ్చిన వాళ్ళకి ఆపియండి, ఆయన ఇచ్చేటప్పుడు ఇవ్వండి. 10,000 5,000 ఇచ్చిన వాళ్ళకి ఎందుకు అలా చేస్తారు? నేను ఎన్నాళ్ళు అవి కూడా చెప్పేదాన్ని కాదు, ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను నేను. నాకు బతుకు తెరువు లేదమ్మా. ఒక్క నాకు టైంలో నాకు ఇంట్లో బియ్యం కూడా లేవు, నమ్ముతారా మీరు? మరి ఇప్పుడు ఈ 6 నెలలకి 4 రోజులు 5 రోజులు చేస్తే ఏం బతుకుతాం? అవి కూడా డబ్బులు రాలేదు. అంటే మరి ఇలా సినిమాలు కాకుండా సీరియల్స్లో కానీ షోస్లో కానీ రెగ్యులర్ షూట్స్ ఉంటుంటాయి కదా, మరి అలా చూసుకోవచ్చు కదా మీరు. అందరికీ పిలవాలి కదమ్మా. అంటే మీరు ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు కదా. అవును, చాలా సీనియర్, చాలా సినిమాలు చేశాను అందరికీ తెలుసు. అమ్మ బాగా చేస్తుంది యాక్టింగ్ అని అంటారు. నేను చాలామందికి నాకు ఫేవర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, పిలుస్తారు. అమ్మ ఎంత బాగా చేస్తారమ్మా. ఈవేళ మార్నింగు ఒక ఆఫీస్కి వెళ్ళాను, అర్జున్ సారు డైరెక్షన్ చేస్తున్నారు సినిమా, రమ్మంటే అంటే ఆయన రమ్మలేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మంటే వెళ్ళాను. వెళ్తే అక్కడ అందరూ ఒక 200 మంది ఉన్నారు జనాలు. అమ్మో, జనాలు చూసి భయపడిపోయాను నేను, ఎంతమంది ఉన్నారేంటని. ఈనాళ్ళు నేను ఆఫీస్కి కూడా వెళ్ళేదాన్ని కాదు, ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఏమ్మా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసి 3,000కి పైగా నాటకాలు వేసి ఇంకా ఆడిషన్స్ ఏంటమ్మా మాకు? వెళ్ళాల్సి వస్తుంది. కొత్త వాళ్ళు అక్కడ ఏంటి, కొత్త వాళ్ళు. అంటే మీకు కాంటాక్ట్స్ నెంబర్స్ అనేవి లేవా? అంటే ఇంతకు ముందు మీరు డైరెక్టర్స్ తో ఎవరైతే ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి, వాళ్ళే ఫోన్ చేస్తారు. వాళ్ళ ఇప్పుడు కొంతమంది నెంబర్లు ఉన్నా సరే మేనేజర్లు ఎక్కడ పుట్టుకొచ్చారో ఈ మేనేజర్లు డబ్బులండి. అసలు మాలాంటి వాళ్ళ మీద ఏం తింటున్నారమ్మా డబ్బులు? సరిగ్గా మాకు రావట్లేదు. ఆ ప్రొడ్యూసర్కి చెప్తున్నారో చెప్పట్లేదు మాకైతే తెలియదు. మాకైతే సరిగ్గా రెమ్యునరేషన్ సరిగ్గా మాకు అందట్లేదు. ఇప్పుడు సీనియారిటీ బట్టి మాట్లాడుకోవాలి కదా. నువ్వు కొత్తగా వచ్చిన మేనేజరు, ఆయన ఎక్కడా చూడలేదు మేము. అలాంటి ఆయన మేము సార్ చెప్పండి సార్ అనాల్సి వస్తుంది. ఒక అంటాం, మాకని చిన్నపిల్లలు, నేను ఎప్పుడు నాన్న అని పిలుస్తాను, ఎందుకంటే నా బిడ్డలు లాంటి వాళ్ళు. నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు, నా కొడుకు లాంటి వాళ్ళే కదా పిలుస్తాను. అలాంటప్పుడు ఎంతమ్మా, అదేంటమ్మా 3,000గా మాకు బడ్జెట్, అతనే చెప్పేస్తాడు ప్రొడ్యూసర్ చెప్పినట్టు. 3,000 అంట బడ్జెట్. ఒక 10,000 తీసుకున్న ఆర్టిస్ట్ 3,000 అంటమ్మా చెప్పాలి. అమ్మ బడ్జెట్ ఇది మాది అంటే 10,000 అంటే 10,000, ఒక 8,000 9,000 అసిస్టెంట్ పేటతో 10,000 మొత్తం చేసుకుండమ్మా, చెయ్యండి అమ్మా అని చెప్తారు. అంతే కదమ్మా.
అయ్యే లేదు. ఇంకేమి మన వెనక ఎవరు లేక, మనకు అవకాశాలు లేక, ఎవరు ఇవ్వకపోగా మరి ఇంకేమి సినిమాలు చేస్తాం, ఏమి సీరియల్ చేస్తాం. నేను సీరియల్ 76 సీరియల్స్, ఫస్ట్ చీలాస స్రవంతి సీరియల్ విలన్గా నాకు పెద్ద పేరు వచ్చింది. దాని తర్వాత హై స్కూల్, ప్రేమకు శుభలగ్నం, తొలి ప్రేమ, తర్వాత అష్టాచెమ్మ, తర్వాత అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు, పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేశాను నేను. ఇప్పుడు అసలు ఒక్క సీరియల్ వాళ్ళు పిలుస్తున్నారమ్మా, అన్ని ఛానల్ వాళ్ళ చేతిలో ఉంది. ఛానల్ వాళ్ళందరూ ఫోన్ కొట్టి బెంగళూరు నుంచే. అప్పుడు హీరోయిన్ అంటే సీరియల్లో విలన్ క్యారెక్టర్ అంటే జగదీశ్వరే, అంత ఫేమస్ నేను విలన్ క్యారెక్టర్కి. బయట అవునమ్మా మీరు ఇంత నెమ్మదిగా మాట్లాడతారు, కెమెరా ముందు భయం వేస్తుంది మిమ్మల్ని చూస్తే అని చాలామంది అన్నారు నాకు. అలాంటి క్యారెక్టర్స్ చేశాను నేను. ఇప్పుడు ఎవ్వరు తెలిసి కనీసం ఒక 50 ఎపిసోడ్లు మాకు ఇస్తే చేసుకుంటాం కదా, ఇవ్వరు. దానికి కూడాను బేరాలు. నేను సీరియల్లో మానేశాను. ఎవరైనా ఒక్కరోజు 2 రోజులు పిలిచినా వెళ్తాను, కానీ నేను అనుకున్న డబ్బులు 10,000 ఇస్తారా, నేను వస్తాను. కానీ 2 నెలలు 3 నెలలు ఆగమంటే ఆగను, నాకు వెంటనే ఇచ్చాను. నాకైతే పరిస్థితి బాగాలేదు, ఇదే మాట చెప్తాను నేను. అంటే ఇప్పుడు సరే అప్పుడంటే అన్ని కష్టాలు పడ్డారు. సో దసరా మూవీ తర్వాత నానిగారితో నాకు తెలిసి ఒక 2-3 సినిమాలు చేశారు మీరు. 5 చేశారు. 5 సినిమాలు చేశారు కదా నానిగారితో. సో ఎప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ ఆయనతో షేర్ చేసుకోలేదా? వాళ్ళు మాట్లాడరమ్మా, ఏమ్మా బాగుందా, నమస్తే సార్ అంటే బాగున్నవారా, ఆరోగ్యం బాగుందా, అంటే షూటింగ్ స్పాట్ లో అంతే ఉంటారు కదా. అప్పుడు నేను 2 సార్లు ఆఫీస్కి వెళ్ళాను సార్తో మాట్లాడదామని. ఎవరు? నానిగారితో. నాన్నగారి ఆఫీస్ తెలుసు నాకు, వెళ్ళాను 2 times. సారు నిన్నున్నారమ్మా ఇవాళ లేరు అని పాపం అక్కడ వాచ్మెన్ ఉంటాడు కదా చెప్పేవాడు. అలాగే 2 times వెళ్ళాను. అంటే ఆయన ఓన్గా సినిమాలు కూడా తీస్తున్నాడు, కొన్ని ఏదో దయతలిచి క్యారెక్టర్ ఇస్తారు కదా అనేసి వెళ్తే ఆయన కలవరమ్మ, వాళ్ళు బిజీ ఉంటారు. వాళ్ళు కలవపోయినా మేనేజర్లు ఉంటారే, అమ్మో కనీసం సార్ ఇలాగ సార్ చెప్పారండి, మా అబ్బాయి సినిమా చేసేటప్పుడు కొంచెం ఏవో 4 ముక్కలు సినిమా గురించి చెప్పండి సార్ అంటే, సత్యదేవిది నేను ఫుల్ బాటిల్ అని సినిమా చేశాను, ఆయన మేనత్ క్యారెక్టర్ మధ్య ఇప్పుడు రిలీజ్కి ఉంది అది. అది చేసేటప్పుడు నాన్న ఇలా ఉంది అని ఫోన్ నంబర్లు ఉన్నాయి నా దగ్గర, ఫోన్ చేస్తే అలాగే బయట చేసి కొద్దిగా పెట్టండి దాని గురించి 4 ముక్కలు అంటే పెట్టాడు ఆయన. ఆదికి చెప్తే ఆది పెట్టాడు. ఇతను సార్కేమో ఇక్కడ మన అల్యూమినియం ఫ్యాక్టరీలో మేము షూటింగ్ చేసేటప్పుడు అడిగాను నేను, నాన్న ఇలాగా అంటే క్రికెట్ అంటే మీకు చాలా ఇష్టం కదా, మా అబ్బాయి కూడా చెప్పాడు 4 ముక్కలు చెప్పమ్మంటే, అలాగా ఆల్ ద బెస్ట్ చెప్పమ్మా మీ సురేష్ గారికి, తప్పకుండా అమ్మా నేను మన మేనేజర్ గారి నెంబర్ తీసుకొని అంటే వాళ్ళ మేనేజర్ ఆయన ఎదురుగా అలాగేనమ్మా మీరు ఫోన్ చేయండి నేను చెప్తాను సార్ ఉంటప్పుడు, అప్పుడు మీరు వచ్చి 4 ముక్కలు చెప్తారు ఆఫీస్లో తీసుకుని వెళ్ళిపోతారని. అలాగ 2 సార్లు ఫోన్ లిఫ్ట్ చేశాడమ్మా, అక్కడ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. ఆ మధ్యలో దసరా సినిమా కొద్దిగా ఆగింది, కీర్తి సురేష్ పడిపోయింది సాంగ్. అప్పుడు తనకు 1 month రాలా, వర్షాలు సాంగ్లో స్టెప్స్ వేస్తుంటే పడిపోయింది. పడిపోతే అప్పుడు ఒక 1 month రాలా. తర్వాత వర్షాలు చాలా ఆటంకాలు, పాపం చాలా డబ్బు వేస్ట్ అయింది వాళ్ళది. అయితే అని చెప్తున్నాను నేను, మాట్లాడతారంటే ఎప్పుడు తెలుసా నాకు, ఇప్పుడు శకుంతలక్క ఉండేవారు, ఆవిడ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఫస్ట్లో నా అలాగే సఫర్ అయింది. నాకు చెప్పింది, ఒలే జగ్గు నువ్వు జాగ్రత్తగా ఉండవే, డబ్బులు ఇయ్యరు, నువ్వు ఎప్పుడు చేసినా వెంటనే డబ్బులు తీసుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది గుర్తుపెట్టుకో, అది కానీ లేకపోతే ఇక్కడ ఏ నా కొడుకు ఇవ్వడానని నేను చెప్పేది. అలాగే సేమ్ అలాగే జరిగింది నా లైఫ్లో. సో ఆమె ఉన్నప్పుడు అంటే నీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఏమైనా ఉండేదా? లేదు, అదేం లేదు. అక్క ఉండేటప్పుడు నాకు వచ్చే క్యారెక్టర్లు నాకు వచ్చినాయి. అప్పుడు ఎక్కువ సీరియల్స్ చేశానమ్మా, సినిమాలు అంత ఇంట్రెస్ట్ చూపేదాన్ని కాదు. సీరియల్ ఏంటంటే ప్రతిరోజు అందరు ఇంట్లో ఉన్నట్టు ఉంటాం కదా, విలన్ అంటే విలన్ క్యారెక్టర్ అంటే భయంకరంగా, అది అమ్మో ఈవిని చూస్తే భయం వేస్తుంది. చిన్నపిల్లలు ఏడుస్తే అదిగో ఆ బూచి కప్పు చెప్పేస్తాం, అన్నం తినిపిస్తా అనేవారంట. అంటే అలాంటి క్యారెక్టర్లు చేశాను నేను సీరియల్. అవును, అంటే మీరు ఇది కూడా చెప్పారు, ఎవరో నార్మల్గా కొట్టారు అంటే మీరు ఇక్కడ మన చెక్ పోస్ట్ ఉంది కదా, డబ్బింగ్కి వస్తున్నాను, నాకు వెహికల్స్ ఏమీ లేవు, ఆటోలో వచ్చి అక్కడ సర్వీస్ ఆటో దిగి ఇలా వస్తున్నాను. అప్పుడు ఏది హై స్కూల్ సీరియల్తో అమలాపురం అంట, ఒక కూతురు తల్లి వెళ్ళిపోతున్నారు. ఆటో కోసం నేను నిలబడ్డాను, ఒక ఆవిడ చేయి పట్టుకుంటే నేను ఇలా చూశాను. నా పక్కన ఎవరమ్మా మీరంటే, ఏమే
ముష్టిదానా, ఆ పిల్లని ఏం చేసేస్తావు నువ్వు, 1000 రూపాయలు ఇచ్చేసి ఆ పిల్లని అమ్మేస్తావా, అమ్మో 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 నీలాడితే అసలు ఈ భూమి మీద ఉండకూడదని పొడిచింది ఇలాగా. పొడిస్తే ఆ పిల్ల అమ్మ అమ్మ వద్దమ్మా ఆవిడ కొడతా వింటమ్మా నువ్వు అంటే, అంత డీప్కి వెళ్ళిపోతారు సీరియల్స్ చూస్తే పల్లెటూరులో. అని అంటే నాకు ఇదేంటి ఈవిడ ఇలాగా, అయ్యో వదలండి చెయ్యవలండి, జనాలు మూగిపోయి అంటే కొంచెం ఫేస్ వాల్యూ ఉంది కదా అప్పటికి, సీరియల్స్ చేస్తున్నాను. అయితే స్రవంతి చేశాను అంటే ఇది జరిగి కూడా 10 ఏళ్ళు అయిపోయింది, 15 సంవత్సరాలు 14 ఏళ్ళు అయిపోయింది. అంటే అప్పుడేమో ఒక మేకప్ మీద అలా వెళ్ళిపోతూ ఇదేంటి జగదీశ్వరక్కలా ఉంది, కొడుతున్నారంటే ఆవిడకి ఏమైందని గబగబ వచ్చి ఏంటమ్మా ఆవిడని ఎందుకు కొడుతున్నామని విడదీశాడు. విడదీస్తే ఆవిడ అయ్యో బాబాయ్ సీరియల్ ఉండా, ఇది నేనైతే షాక్ అయిపోయాను. అంటే ఒక ఆర్టిస్ట్ విలన్ అవ్వని అంటే ట్రాజడీ క్యారెక్టర్ల కన్నా విలన్ క్యారెక్టర్లకి ఎక్కువ మంచి పేరు వస్తుంది, తొందరగా జనాలకు వెళ్తాం అనమాట. అది అలా జరిగింది. అది ఆ ఇష్యూ నా జీవితంలో మర్చిపోలేను. నాకైతే పుట్టినీళ్ళు మాత్రం మన స్టూడియో అమ్మ. ఫస్ట్ మన స్టూడియోతో నేను పుట్టాను. కారణం ఏంటంటే నేను వచ్చిన కొత్తలో ఒక 1 వీక్ 10 డేస్లోనే నాకు అవకాశం వచ్చింది. 250 ఎపిసోడ్లు చేశాను నేను స్రవంతి సీరియల్. దాని వెంటనే హై స్కూల్లో సూపర్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత తొలి ప్రేమ చేశారు జీలోనే, అంటే విలని కానీ ఫ్యామిలీ డ్రామా అది. అలాగే చేశాను. అమ్మ సీరియల్ వరకు చేశాను. తర్వాత సారు పిలవలేదు, నేను వెళ్ళలేదు. అంటే చిన్న ఇంట్లో ఉంటున్నారు అని విన్నాము. అంటే ఇప్పుడు మీరు అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు బాగానే మూవీస్ చేస్తున్నారు కదా, చిన్న ఇంట్లో ఉండడం కానీ ఎప్పుడో వచ్చారు ఇండస్ట్రీకి, ఎప్పుడో వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు. సో ఇప్పటికీ ఎందుకు చిన్న ఇంట్లో ఉండడానికి? అంటే అమ్మ నేను చెప్పనా, చిన్న ఇంట్లో ఉండడానికంటే నేను చిట్లు వేసింది ఇల్లు కొనుక్కుందామని. అప్పుడు బాగా డబ్బులు వచ్చేవి. ఆ దొంగముండ నాకు చాలా అన్యాయం చేసింది. నాకే కాదు 450 మంది బాధితులు ఉన్నాం, అంతా మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. అలాగే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత గోల్డ్ బంగారం ఇది దొంగలు ఎత్తుకుపోయారు. అది దాని తర్వాత నాకు అవకాశాలు తగ్గిపోయాయి. అవి వచ్చింది ఒకటో రెండో నేను నెలకు చేసుకుంటే ఇంటద్దె కట్టుకొని తిండి. మా అబ్బాయి అంటే ఈ మధ్య ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయింది వచ్చి సిటీకి. అంతకుముందు వాడు లేడు కదా, నేను 18 ఏళ్ల బట్టి ఉన్నాను ఇక్కడ. ఫస్ట్లో బాగానే వచ్చాయి, తర్వాత మాది లేవంటే అదే ఇంకా కొత్త వాళ్ళు వచ్చారు, అవకాశాలు లేవు. తర్వాత మాకు పేమెంట్లు ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళకి తక్కువ ఇచ్చినా పర్వాలేదు. వాళ్ళు డైలాగ్ చెప్పకపోయినా గంటలు కెమెరా ముందు ఉన్నా సరే టైం అయిపోతున్నా వాళ్ళతో చెప్పించుకుంటారు. ఒక్క నిమిషంలో నిన్నైతే 8 సీన్లు చేసాం. ఫన్ బకెట్ అది మన అబ్బాయి చెప్పాను కదా. అంటే అదే మొన్న ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి చేశారంట ఆ క్యారెక్టరు. చేస్తే ఆవిడ చేయలేకపోతుందని చెప్పి అంటే నేను అనుకోలేదు. ఆ నైట్ ఏమో ఫనీ చూస్తే ఇంటర్వ్యూ ఉందన్నమాట. అరే అమ్మ ఈ పరిస్థితిలో ఉందని నాకు ఫోన్ చేశాడు. అమ్మ నేను ఇలా చేస్తానంటే డబ్బులు ఎంత ఏంటని అడగలే అతను, ఎంత ఏంటి ఇవ్వనని. అది నీకు చేస్తానమ్మా, నేను ఏది చేసినా నువ్వు ఉంటావు, నా తల్లి అవని అత్త అవని ఏదవని నువ్వు క్యారెక్టర్ చేస్తావు, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి, నేను నీకు చేస్తాను. నాకే కాదు మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఏదున్నా తమడ వాళ్ళు ఎక్కువ చేస్తారు. తమడ కంపెనీది నేను పెళ్ళిగోల 3 చేశాను. వర్ష వీళ్ళంతా హీరోయిన్గా చేసింది అది. అందులో 13 ఎపిసోడ్లు చేశాను. అప్పుడు నాగార్జున సార్ ప్రొడ్యూసర్ దానికి, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. నాకు ఆ రోజుల్లో 10,000 ఇచ్చారు. అంటే అది జరిగి కూడా ఒక 5 ఇయర్స్ అయిపోయింది చేశాను. కానీ ఇప్పుడు అంత రెమ్యూనరేషన్ రాదు. అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ వీళ్ళేమో ఏదో జీతాల మీద బతికే వాళ్ళు వీళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మీరు ఈ సుమన్ టీవీ ఛానల్కి వచ్చి మీ బాధలు ఏవైతే ఉన్నాయో చాలా విషయాలు మాతో పంచుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులందరూ మీది చూస్తుంటారు. సో ఖచ్చితంగా మీకు సహాయం అయితే అందుతుందని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా అమ్మా. ఎందుకంటే సుమన్ టీవీ అంటే ప్రపంచంలో చాలా చోట్ల, మా శ్రీకాకుళం కూడా పెట్టినట్టున్నారు కదా ఈ మధ్య, విజయనగరం, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి అన్ని ప్రాంతాలు. నా ఫస్ట్ రోషన్ బాబు ఇంటర్వ్యూ చేస్తే నేను అడిగాను కూడా, చిరంజీవి గారిని కలవాలి నన్ను ఒక్కసారి, నాకు ఆయన చూసేసి చచ్చిపోయినా పర్వాలేదని అంటే, అమ్మ ఆయన అందరి వాడు, తప్పకుండా మీట్ అవ్వచ్చు, చూద్దామని అన్నారు.
నేను ఆశతోనే ఎదురు చూస్తున్నాను. మళ్ళీ తర్వాత బాబుని కలవటం లేదు. మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేశారు. యాంకర్ ఎవరు వాళ్ళు ఉన్నారు సారు, కొత్తగా పెట్టారు కదా బస్సు దగ్గర ఆఫీస్లో అనమాట. అది ఏదో ఇలాగ నడుస్తుందమ్మా. నేను కోరుకున్నది ఏంటంటే నా టాలెంట్ అందరికీ తెలుసు కాబట్టి నెలకు ఒక 10 రోజులు వర్క్ ఇప్పిస్తాయి. ఎవరు నేను అడుక్కోవట్లేదు ముష్టి ఎత్తుకొని మీరు ఇవ్వండి అని. అంటే దీనికేంటి, ఇప్పుడు మంచి చీర కట్టుకుంటున్నాం అంటే ఇప్పుడు కొన్నది కాదు కదా, పాత చీరలు ఉంటాయి. నేను సీరియల్ చేసేటప్పుడు లక్షల రూపాయలు చీరలు కొనుక్కున్నాను. అంటే అప్పుడు డబ్బులు వచ్చేవి, అప్పుడు మేము కొనుక్కోవడానికి మాకు అవకాశం ఉండేది, ఇప్పుడు లేదు కదా. అలాగా ఆవిడకేటి అన్నవాళ్ళే కానీ నా వెనకాల ఎన్ని కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయో ఎవరికి తెలియదమ్మా. నాకు దయచేసి అందరూ నాకు ఇంత హెల్ప్ చేస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఆ హెల్ప్ అనేది నాకు నటన రూపంగా ఓ సినిమాయో సీరియల్లో ఏదో నెలకు 10 రోజులు వర్క్ ఇచ్చి ఏదో నాకు నా టాలెంట్ తగ్గ డబ్బులు ఇస్తాయి, నేను చాలా సంతోషిస్తాను. మన సుమన్ టీవీ తరపున అందరూ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. అది నా బాధ, అంతే, ఇంకేం లేదు. నేనేం కోరుకోవట్లే ఎక్కువ. నేను ఇప్పుడు కోట్లు సంపాదించేస్తాను, లక్షలు సంపాదిస్తాను అన్నది ఉత్తి మాట. మంచి క్యారెక్టర్లు ఇస్తే డబ్బులు వాటంతట అవే వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.